మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏ రోజులు కావస్తుందో అయినప్పుడు కూడా మా సమస్యలు ఎట్లాంటి పరిష్కారం జరగలేదు. అంతేకాకుండా ముఖ్యమైన మా డిమాండ్లు అయినటువంటి సివిల్ కేసులో కోర్టు ఉత్తర్వులను గౌరవించాలని చెప్పి మేము కానీ వాటిని తిరస్కరించడం కాకుండా ఎవరైతే కోర్టు ఉత్తర్వులను తీసుకొని పోలీసులకు వెళ్ళిన వారిని వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఎవరైతే రిప్రజెంటేషన్ వెళ్ళినటువంటి అడ్వకేట్ల మీద కూడా తప్పుడు కేసులు బనాయించడం జరిగింది. మరి అడ్వకేట్ల కంటే ఇది కొత్త కాదు. రాజన్న స్థితిలో సాధించుకోవడం కూడా అడ్వకేట్ల పాత్ర ఏందో మీకు అందరికీ కూడా తెలుసు. ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేయదలుచుకున్నాము. రేపు దీనికి సంబంధించి కూడా మేము చలో హైదరాబాద్ బార్ కౌన్సిల్ కూడా మా యొక్క సమస్యలు వివరించడానికి మేము పోతున్నాము. ఈ సమస్యను ఉత్తరం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మా సమస్యల గురించి ఇప్పటికైనా కూడా దీని పట్ల మేము తీవ్రంగా ఖండిస్తూ మేము దీన్ని ఉధృతం చేయడానికి తలుచుకున్నాం. రాజన్న సిరిసిల్ల న్యాయవాదులు సిరిసిల్ల వేములవాడ బార్ నుంచి కూడా ఈ ఉద్యమం ఉధృతం చేస్తున్నప్పటికీ కూడా కనీసం పోలీసులలో చలనం లేదు. దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు మౌన ప్రదర్శన చేయడం జరిగింది. మేము బాధ్యతాయుతంగా ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్నాం. మొన్న సిద్దిపేటలో జరిగిన ఇన్సిడెంట్, ఒక న్యాయవాది హైకోర్టు ఉత్తర్వులను తీసుకొని పోలీస్ స్టేషన్ పోతే మార్నింగ్ 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూర్చుండబెట్టి అడ్వకేట్ను క్లయింట్ను SHO ముందు సరెండర్ చేయడానికి తీసుకపోతే మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 4 వరకు కూర్చోబెట్టడం కాకుండా అతన్ని హాస్పిటల్ కానీ తీసుకుపోయి, అసలు హాస్పిటల్కి తీసుకోవాల్సిన అవసరమే లేదు, హాస్పిటల్ తీసుకుపోయి రక్త నమూనాలు కూడా అడిగి ఆ రకంగా చేయడం జరిగింది. దాని మీద ఉధృతం చేస్తే అక్కడ ఏసీపీ గారు కూడా వచ్చి జరిగిన సంఘటనకు సారీ చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా మన సిరిసిల్లలో కూడా తంగలపల్లిలో కానీ, కొండ్రావుపేటలో కానీ, రుద్రరంగిలో కానీ కోర్టు ఆర్డర్లు తీసుకపోతే ఇలాంటి ఆర్డర్లు మస్తు తీసుకొస్తారు. మీ వకీలు 500 వేయి పెడితే ఆర్డర్లు వస్తాయని కోర్టులను న్యాయవాదులను అగౌరవపరిచయంగా మాట్లాడడం ఏదైతుందో అది పోలీస్ వ్యవస్థకు తగదు. మేము పోలీసులు అంటే సుప్రీం కాదు. న్యాయ వ్యవస్థలో మన రాజ్యాంగంలో పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగం అన్ని కూడా బాధ్యతలు సంస్థలే. ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహించాలి. కానీ అన్ని బాధ్యతలు పోలీసులమే సుప్రీం అని చేయడం ఏదైతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే నిన్న జనగామ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, భార్యాభర్తలను ఏదైతే పోలీస్ స్టేషన్ లో మనము వీడియో క్లిప్లు ఏదైతే చూస్తున్నాము, ఇద్దరు న్యాయవాదులను పోలీస్ స్టేషన్ బయటకు పోతే కూడా తీసుకొచ్చి పోలీసులే, యూనిఫామ్ లో ఉన్న పోలీసులే తీసుకొచ్చి అమానుషకంగా దాడి చేయడం అవుతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఈ రోజు కనుక మేము ఇట్లా మనం ఈ పోలీసుల దాష్టికాలను కనుక మనం నిర్బంధించకపోతే మాత్రం వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉద్యమం ఏదైతుందో ఈ రోజుతో ఆగదు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు చలో హైదరాబాద్ పిలిపించాము. రేపు బార్ కౌన్సిల్ కు తీసుకెళ్లి హైకోర్టు దృష్టికి, CJI దృష్టికి కూడా తీసుకుపోయి ఈ ఉద్యమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేసి పోలీసులు, న్యాయవాదులు న్యాయ వ్యవస్థలు పోలీసులే కాదు, ఎలాంటి సక్రమంగా నడుచుకోమనే విధంగా చేయడమే కాకుండా దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యాయవాదులు పోతే పోలీస్ స్టేషన్ లో ఈ రకంగా ఉంటే రేపు సామాన్య ప్రజలకు ఈ పోలీసు ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఏదైతుందో, పోలీసులు అంటే రక్షక భటులు, అందరూ ప్రజలకు రక్షణ చేయాలి. కానీ పోయిన న్యాయవాదులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ అనేది ఉండదు. కాబట్టి ఈ దాష్టికాలన్నీ పోయి వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసుగా మారేంత వరకు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేస్తామని తెలుసుకున్నాం. న్యాయవాదుల ఐక్యత. దాష్టికానికి నిదర్శనం మొన్నటి సిద్దిపేట సంఘటన, ఈరోజు సిరిసిల్లలో జరుగుతున్నటువంటి సంఘటన, నిన్నగాక మొన్న జనగాం జిల్లాలో జరిగినటువంటి సంఘటన. ఎక్కడ చూసినా కూడా న్యాయవాదుల మీద పోలీసుల యొక్క దాష్టికం పెరుగుతుంది. దీన్ని ప్రశ్నించే మొత్తం న్యాయవాదుల్లో ఉన్నది కాబట్టే ఈరోజు అందరం రోడ్డు మీదకి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని నిరసన కార్యక్రమం తెలియజేయడానికి రేపు మేము బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణకు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో పోలీసులపై చర్యలు తీసుకునేంత వరకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకెళ్తామని చెప్పి రేపటి నుండి అన్ని జిల్లాలకు సంబంధించిన న్యాయవాదులు కూడా మహారాష్ట్ర ఫెడరేషన్ ద్వారా ఒక నిర్ణయం తీసుకొని తీవ్ర స్థాయిలో దీన్ని ప్రతిఘటిస్తారని చెప్పి తెలియదు. పోలీసులు ఎలాంటి అంటే ఎందుకోసం మీరు చేస్తున్నారు?
పోలీసులు చేసినటువంటి ఇప్పుడు చాలా సివిల్ కేసులలో కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఉల్లంఘించుకుంటూ వాళ్ళకు కావాల్సిన మనుషులకు సహాయం చేసే రీతిలో ప్రవర్తించడం జరుగుతుంది. కోర్టు అన్ని చూసిన తర్వాతనే ఎవరికైనా ఇంటర్ని మాట్లాడడానికి పాటు చేస్తారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కంటే పోలీసుల యొక్క ఉత్తర్వుల అధికమనే రీతిలో పోలీసులు ప్రవర్తనలు ఇప్పటికి కూడా ఇప్పటికటువంటి పోలీసుల దగ్గర ఎలాంటి స్పందన లేదు. మాట్లాడితే ఇంకా వాళ్ళే ఉంటాయి. ఏంటంటే పోలీసు ఆర్డర్ కోర్టు ఆర్డర్ల కంటే పోలీసు ఆర్డర్ రీతిలో వాళ్ళ ప్రవర్తన ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. న్యాయస్థానమే అల్టిమేట్గా ఎప్పటికైనా న్యాయస్థానమే సుప్రీం. కాబట్టి న్యాయస్థాన ఉత్తర్వులను వాళ్ళు ధిక్కరించినట్టయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని. మరొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన ఎన్ని పోలీసు కేసులు అయితే అయినాయో, ఏ వ్యక్తుల మీద అయితే పోలీసులు అక్రమ కేసులు పెట్టిరో ఆ పోలీసుల మీద మేము రేపు పొద్దున మా కోర్టులలో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాం. ఆ ప్రతి ఒక్క ఐఓల మీద కూడా మేము కేసులు రిజిస్టర్ చేస్తాం. వాళ్ళకు కూడా న్యాయస్థానం యొక్క విలువ చేస్తాం. వకీల యొక్క విలువ ఏందో వాళ్ళకి తెలియజేసినట్టు